దక్షిణ భారతదేశంలో సినిమా యాక్టర్లకు ఉన్నంత వాళ్ళు ప్రజలకు సేవ చేసినా సేవ చేయకపోయినా ప్రజల గురించి వాళ్ళు ఆలోచించకపోయినా వాళ్ళు చేసే యాక్షన్ చూసి వాళ్ళపైన విపరీతమైన అఫెక్షన్ ఉంటుంది. వాళ్ళు సినిమా యాక్టర్లు ఎక్కడికి పోయినా తండోపతండాలుగా వచ్చే కార్యక్రమాలు దక్షిణ రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇండియాలోనే ప్రజల ఆదరణ ఉన్న వ్యక్తి, పెద్ద ఆదరణ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉండారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే. ఎందుకంటే 11 సీట్లు గెలిచినాడంటే ఆయన ఎక్కడికి పోయినా లక్షల మంది వస్తున్నారు. ఆయన ప్రజల కోసం పరిగెత్తా ఉంటే ప్రజలు ఆయన కోసం తప్పించి పరిగెత్తా ఉండరు. ఇప్పుడు వీళ్ళు ఒక కుట్ర పంతా ఉండరు. నిన్న మొన్న కూడా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా ఏదో డబ్బులు ఇచ్చి పంపించినాడు, వాళ్ళు వచ్చినారు, భోజనం పెట్టినాడని అబద్ధాల ప్రచారంతో వచ్చినటువంటి పార్టీ అబద్ధాలతోనే వాళ్ళు ముందు మెడలు కడతా ఉండరు. అబద్ధాలు కూలిపోతూ ఉండదనే ఉద్దేశంతోనే ప్రజలందరూ జగన్మోహన్ దగ్గరికి పరిగెత్తా ఉండరు. వాళ్ళ ఉద్దేశం అంటే ఎక్కడైనా ఏదైనా జరిగితే అది జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు కాబట్టి 5 మంది చనిపోయినారు, 10 మంది చనిపోయినారు అంటారు. చంద్రబాబు పోయిన దగ్గర, మీటింగ్లు పోయిన దగ్గర ఎంతమంది చనిపోయినారో మీకు తెలుసు. పుష్కరాలు ఎంతమంది చనిపోయినారో మీకు తెలుసు. అప్పుడు ఇదే వాళ్ళు ఇంకా ఆయనకి ప్రొటెక్షన్ లేదు పట్టుకుని అట్నే గోడుగా మాట్లాడినారు. మరి అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయనకి ప్రొటెక్షన్ కానీ ఇస్తే ఆయన సేఫ్టీగా బయటకు వస్తాడు, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఏదైనా చేస్తే ఆయన ఒక్కడనే వాడే, లేకపోతే మనం సత్యంత వరకు మన మనుషులే పరిపాలిస్తుందో ఆయన ఉండేంత వరకు మనం ఏమి చేయలేమని ఎక్కడి నుంచి వస్తుండారు ఈ జనాలు, అని తపన తప్ప వేరే తపన లేదు. అందుకే నిన్న గురుమూర్తి గారు, ఎంపీ మిథున్ గారు కానీ, మన ఎంపీలు అవినాష్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మనం ఇంకొక రాజ్యసభ మెంబరు అందరూ కలుసుకొని కూడా పోయి, నిన్న సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా పోయి, బాబురావు అందరూ కూడా పోయి కలిసి ఇచ్చారు. కానీ అమిత్ షా గారు కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి జగనన్న యొక్క ఆ ప్రాణాన్ని రక్షించాలంటే మానవత్వంతో కానీ వాళ్ళు ఆలోచిస్తే వెంటనే జగన్మోహన్ రెడ్డికి భద్రత ఏర్పాటు చేస్తారు. అది కూడా కూటమి ఉంది కాబట్టి రేపు ఈ డీలిమిటేషను, ఈ మహిళా రిజర్వేషన్ ఎప్పుడూ అయిపోయింది, దాన్ని మళ్ళీ డీలిమిటేషన్లో కలపకూడదు. నిజంగా కలపకుండా మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయినా మహిళలకి రాజకీయంగా సమానత్వం రాకూడదనే దృక్పథంతోనే ఈ డీలిమిటేషన్ కలిపేసి కలిపితే ఇది వీగిపోతుంది. అది ప్రతిపక్షాలకి ఉన్న వాళ్ళ ప్రతిపక్షం వాళ్ళు మాకు సహకరించలేదని నెపం పెట్టి మహిళలకి ఈ రాజకీయంగా ఈక్వాలిటీగా రాకుండా చేయాలనే దృక్పథంతో పోతూ ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అందరికన్నా ముందు పార్లమెంట్లో మహిళా బిల్లు రిజర్వేషన్ పెట్టమన్నాడు, అదేవిధంగా అంబేద్కర్ పెట్టినాడు. వీళ్ళు అది మార్చుకొని కానీ చేయగలిగితే చాలా మంచిది. జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అనేది ఆలోచించకుండా ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆయన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందని అమిత్ షా గారు, అదేవిధంగా మోడీ గారు కానీ తలుచుకుంటే రేపే వస్తుంది. ఒకవేళ వాళ్ళు కూడా వీళ్ళు సపోర్ట్ కావాలనుకొని దీన్ని నానబెడితే ఇంకా మేము కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల చేతిలో ఉంది.